హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం బెల్లం సున్నుండలు చేసుకుంటానికి మినప్పప్పు ఇవన్నీ వేయించుకుంటూ ఉన్నానండి. ఇక్కడ నేనైతే నల్ల మినపప్పు తీసుకున్నానండి, అంటే పొట్టు మినపప్పు. మనందరికీ తెలుసు కదా, బెల్లం సున్నుండలు ఎంత మంచిదో హెల్త్కి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా మెచ్యూర్డ్ అయిన వాళ్ళకైనా సరే, మెచ్యూర్డ్ అయిన పిల్లలకి పెడితే ఇవి ఎంతో బలంగా ఉంటారండి. పిల్లలకి ఇది ఎంతో హెల్తీ ఫుడ్ కాబట్టి పెద్దవాళ్ళకు కూడా ఇది హెల్తీ అండి. నడుము నొప్పులకు కానీ తర్వాత అన్నిటికీ కూడా ఇది చాలా మంచిది. పొట్టు మినపప్పుతో పాటు నేను ఇక్కడ కొంచెం మినపగుండ్లు కూడా తీసుకున్నానండి. తర్వాత వీటికి సరిపోయేట్లు నేను పావు కేజీ వరకు నెయ్యి తీసుకుంటున్నానండి. సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకుంటూ ఉన్నాను. అవి అంటే మినపప్పు హాఫ్ కేజీ దాకా ఉంటాయండి. దానికి తగినట్లు నెయ్యి బెల్లం మనం క్వాంటిటీ చూసుకొని తీసుకోవాలి. బెల్లం అంతా కూడా ఇలా తురిమి పెట్టుకున్నానండి, ఇది మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుందని. తర్వాత మినపప్పు మనం చక్కగా మినపప్పు గ్రైండ్ చేసుకుంటున్నామండి. ఇవన్నీ కూడా మినపప్పు తర్వాత మినపప్పు గ్రైండ్ అయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకుంటామండి. దీనికి ఫస్ట్ మాత్రం మినపప్పు బాగా మనకి మెత్తగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. బాగా పౌడర్ అయిపోయేట్లు మీకు చూపిస్తున్నట్లు అట్లా చక్కగా పౌడర్ అయిపోవాలి. కొంచెం బరకగా ఉంటే ఓకే, కానీ మరీ బరకగా పట్టుకుంటే తినలేమండి. అలానే బెల్లం యాలకులు కూడా దీనికి యాడ్ చేసి మిక్సీ అలా గ్రైండ్ చేసుకుంటూ ఉన్నానండి. దీన్ని బట్టి మీరు కూడా చూసుకొని మీకు ఎలా కావాలో, ఎంత స్మూత్గా కావాలో చూసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పట్టే దాంట్లోనే ఉంటుందండి మనకి ఉండ చుట్టడం అనేది. తర్వాత మిక్సీ పట్టి దీంట్లో బెల్లం కూడా యాడ్ చేశానండి. తర్వాత నెయ్యి యాడ్ చేసుకుని ఆ పౌడర్లోనే బెల్లం యాలకులు అన్నీ వేసుకొని మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నానండి పౌడర్ అంతా కూడా. దానికి ఇట్లా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకొని ఉండ చుట్టుకోవాలండి. ఒక్కసారిగా కలిపామంటే నెయ్యి ఆరిపోయేకుంది మనకి ఉండరాదు. ఇట్లా కొంచెంలో కలుపుకొని ఇట్లా ఉండ చుట్టుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. పౌడర్ పక్కకు అనుకొని కొంచెం కొంచెం నెయ్యి కలుపుకుంటూ ఉండ చుట్టుకోవాలండి. ఇవన్నీ నేను ఇంట్లోకి చేసుకుంటూ ఉన్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ పెడతానండి, దానికి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను చక్కగా ఇట్లా ఇంట్లోనే చేసి పెడతా ఉంటానండి మా పిల్లలకి. ఇది హోమ్మేడ్ కాబట్టి మనం బయట ఏం యాడ్ చేస్తారో తెలియకుండా కొనుక్కోవడం కంటే మనమే ఇంట్లో చేసుకొని పిల్లలకి పెట్టుకోవడం ఎంతో హెల్తీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.